హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పుత్తడి బొమ్మ ఛానల్. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారులే. నేనైతే మస్తున్నా. ఇవాళైతే మళ్ళీ ఓ మంచి స్నాక్ రెసిపీ తోటి మీ ముందటికి వచ్చేసిన. పిల్లలకి స్కూల్కి రోజు డిఫరెంట్ వెరైటీ పెట్టాలి కదా మనం స్నాక్స్, అందుకే ఈ వెరైటీ ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయరి, నాకు కమెంట్ చేయరి రెసిపీ ఎట్లుందనేది. ఫస్ట్ అయితే నేను ఒక కప్పు తీసుకొని ఒక కప్పులో ఒక గ్లాసు బియ్యం పిండి వేసుకున్నాను. ఒక గ్లాసు బియ్యం పిండికి 2 టీ స్పూన్ల నువ్వులు, ఒక హాఫ్ టీ స్పూన్ ఓమా మంచిగా వేసేసుకుంటున్నాను. తర్వాత ఒక కొత్తిమీర కొంచెం కడిగేసి సన్నగా తరిగేసేసి వేసుకుంటున్నాను. కొత్తిమీర మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసినా సరే. వాము నువ్వులు అయితే ఖచ్చితంగా వేయాల్సిందే, రెసిపీ బాగుంటుంది. తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. పసుపు యాంటీబయాటిక్లా పనిచేస్తుంది. నువ్వులైతే మన జంతికలు క్రిస్పీగా రావడానికి, వాము అయితే కడుపు నొప్పి అట్లా లేకుండా, డైజెషన్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి, అందుకే. తర్వాత నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఒక గ్లాసు బియ్యం పిండికి ఒక గ్లాసు వాటర్ వేసుకోండి. అప్పుడే పిండి మంచిగా కరెక్ట్గా ఉప్పుకున్నట్టు ఉంటుంది. తర్వాత ఈ నీళ్ళల్లోనే నేను ఒక పిండికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ అట్లా ఉప్పు వేసేసిన. తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న బియ్యం ఉంది కదా, బియ్యం పిండి నీళ్ళు మంచిగా మరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మొత్తం వేసేసి మంచిగా మగ్గిస్తున్నాను. చూసారు కదా, పిండి మొత్తం తడిసిపోయి మంచిగా అయ్యింది. అట్లా ఉప్పుకుంటే మంచిగా వస్తాయి మనం ఏం చేసినా. తర్వాత నేను పిండినంతా ఒక కప్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకున్నాను. చల్లారిన తర్వాత పిండిని మంచిగా పిసుకుతున్నాను, చూస్తున్నారు కదా. ఇంకా వాటర్ అవి ఏం యాడ్ చేయకుండా మనం తీసుకున్న ఎసట్లో తీసుకున్న వాటర్తోనే పిండి మంచిగా ముద్ద తయారవుతుంది. చూసారు కదా ఎంత నీట్గా మంచిగా వచ్చిందో. ఇంకా కొంచెం మొత్తం ఒకసారి చేయలేకపోతే కొంచెం ఒకసారి పిసుక్కుని తర్వాత ఇంకొంచెం పిసుక్కున్నా పర్వాలేదు, నేనైతే అట్లానే చేశాను. తర్వాత పిండి మొత్తం పిసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత నేను జంతికలు అది మురుకులది ఉంటుంది కదా మన దగ్గర, మురుకుల పీట అంటాం కదా, అది దాంట్లో జంతికల బిల్ల వేసిన, సేవ్ అంటాము జంతికలు అంటాం కదా, ఆ హోల్స్ ఉండే బిల్లనే దాంట్లో వేసేసి నేను ఆయిల్ ఆల్రెడీ హీట్ పెట్టేసుకున్నాను, వేడి చేసేసుకున్నాను. డైరెక్ట్ ఇంకా ఆయిల్లోనే ఒత్తేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. కొత్తిమీర వేస్తే కొంచెం అక్కడక్కడ కన్నాల్లో తట్టుకుంటుంది, కానీ నేను సన్నగా తరిగాను కాబట్టి నాకేమైతే ఏం జాలిలో తట్టుకొని ఇట్లా స్ట్రక్ అయినట్టు అయితే ఏం అవ్వలేదు, మంచిగా వచ్చింది. చూసారు కదా, ఆయిల్ మంచిగా వేడైన తర్వాత మాత్రమే నేను ఆ జంతికలు ఒత్తేసాను. వేడవ్వకుండా ఒత్తితే ఏంటిదంటే ఆయిల్ పీల్చేసుకున్నట్టుగా ఉంటాయి, మంచిగా రావు. అందుకే ఆయిల్ వేడెక్కిన తర్వాతనే ఒత్తుకోండి. ఓకే, రెడీ అయిపోయింది. ఒక జంతిక మొత్తం చేసేసాను. ఇట్లానే ఇంకొకటి రెసిపీ అయితే చాలా టేస్ట్ ఉంది. మీకు నచ్చితే తప్పకుండా నాకు కమెంట్ చేయండి, ట్రై చేసి నాకు కమెంట్ చేయండి ఎట్లుంది అనేది. ట్రెడిషనల్ ఫుడ్ మనం ఇంట్లో మైదా పిండిలు అట్లాంటివి జంక్ ఫుడ్లు కాకుండా మనం ఇంట్లో మంచిగా చేసి పెడితే పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు కదా. మన ప్రయత్నం మనం చేస్తే ఇంకా అంతే. ఇంకోటి కూడా వేసేసుకుంటున్నాను. ఆయిల్ అయితే మంచిగా వేడెక్కిన తర్వాతనే చేస్తున్నాను, చూస్తున్నారు కదా మంచిగా బబుల్స్ వస్తున్నాయి. ఇది ఫ్రై అయింది ఎట్లా అని కూడా కొంతమందికి అర్థం కాదు. ఆ బబుల్స్ రావడం ఆగిపోతే అప్పుడు తిరగేయండి, మళ్ళీ బబుల్స్ వస్తాయి. మళ్ళీ ఆయిల్ బబుల్స్ రావడం ఆగిపోతే కొంచెం కలర్ కూడా కొంచెం షేడ్ అయిన కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడే కట్టేస్తే సరిపోతుంది, అంటే తీసేస్తే సరిపోతుంది. అదే ఫ్రై అయినట్టు తెలుస్తుంది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయరి, షేర్ చేయరి. మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ ఐకాన్